హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజుది. వంట అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే టీ పెట్టాను. నాకు మా వారికి అయితే ఫస్ట్ టీ అయితే తాగాలి మార్నింగ్. తర్వాత ఈరోజు లంచ్లోకి అయితే ఆలుగడ్డ కర్రీ చేద్దామని ఆలుగడ్డలు ఉడికేసుకున్నాను. దానికోసం అయితే ఇక్కడ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. అయితే మా పిల్లలు నాకు ఆలు కర్రీ వద్దని చెప్పారు. అందుకోసం అయితే వాళ్ళకు లంచ్ బాక్స్లోకి అయితే ఇక్కడ అన్నం పోపు పెట్టానండి మామూలుగా. నెక్స్ట్ అయితేనే మనకు ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి. అయితే వాటిని అయితే పొట్టు తీస్తున్నాను. పొట్టు తీసి వాటిని కట్ చేశాను. నెక్స్ట్ అయితే కర్రీ అయితే స్టార్ట్ చేశాను. కర్రీ వండడం అయితే ఆల్మోస్ట్ పూర్తయిపోయిందండి. పిల్లలు ఇద్దరైతే స్నానాలకు వెళ్ళారు. ఆలు కర్రీ వచ్చేసి మా ఆయన లంచ్ బాక్స్లోకి, మా ఇద్దరు పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి అయితే ఈరోజు పోపు అన్నం అండి. వాళ్ళు స్నానాలు చేసి వచ్చే లోపల అయితే నేను పోపు అన్నం అయితే రెడీ చేశాను. లంచ్ బాక్సులు అయితే ప్రిపేర్ చేశానండి. ఈరోజైతే లేటుగా లేసామండి. ముందు రోజైతే మేము వర్షంలో తడిసి పొలాన్ని దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా. వర్షంలో తడవడం వల్ల జలుబు అయిందండి. జలుబు కావడం వల్ల మేము అందరం అయితే లేటుగా లేసాము. అందుకనే నేను టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఇది వచ్చేసి వాళ్ళకి స్నాక్స్ అన్నట్టు కప్ కేక్స్ పెడుతున్నాను ఇద్దరికి. ఆ తర్వాత పిల్లలిద్దరు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. చిన్న పాప వచ్చేసి ఆటోకి వెళ్తుంది, పెద్దమ్మ వచ్చేసి సైకిల్ మీద వెళ్తుంది అన్నమాట. ఇక్కడైతే నేను మా వారి కోసం అయితే అటుకులు పోపు పెట్టాను. టిఫిన్ ఏం చేయలేదు కదా. పిల్లలైతే పోపన్నం తిన్నారండి. ఇక మా ఆయన కోసం అయితే నేను ఇక్కడ అటుకులు పోపు పెట్టి బాక్సులోకి అయితే పెట్టించాను, డ్యూటీ దగ్గర తింటారని. అయితే మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదండి. ఈరోజైతే నేను కిందికి వెళ్ళలేదు. అందుకే ఆమె మొహం అట్లా పెట్టుకొని ఎందుకు రాలేదు అన్నట్టుగా వస్తుంది. రాగానే పిల్లలిద్దరైతే స్నానం చేస్తారండి. స్నానం చేసిన తర్వాత వాళ్ళిద్దరికైతే నేను స్నాక్స్ లాగా ఇచ్చాను. ఇద్దరు పిల్లలు ఉంటే ఇంతే కదండి. ఎవరికైనా ఒకరికి ఎక్కువ ఇచ్చినా ఒకరికి తక్కువ ఇచ్చినా బాధే ఉంటుంది. ఇద్దరికి సమానంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇందాక మా పాప అలిగి బయటికి వెళ్ళిపోయింది అన్నమాట, అందుకే చెప్పాను. ఇక్కడైతే నేను గిన్నెలు తోముకుంటున్నానండి. వాళ్ళ లంచ్ బాక్సులు, నేను తిన్న లంచ్ అవన్నీ కలిపి ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాతనే రోజు తోమేసుకుంటానండి. అయితే మీకు అనిపించవచ్చు ఇవన్నీ మేము కూడా రోజు చేసుకుంటాం కదా అని. అయితే నేనేంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏమేమి వర్క్స్ చేస్తున్నాను అనేది నేను ఈ వ్లాగ్లో చూపిద్దామని నేను చేసే ప్రతి పనిని అయితే షూట్ చేసి మీకైతే వీడియో రూపంలో పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు స్నాక్స్ తిన్న తర్వాత వీళ్ళకైతే నేను హోంవర్క్స్ చేపిస్తున్నానండి. ఇది వీళ్ళకి డైరీ ఉంటుంది కదా అండి. డైరీలో 3 డేస్గా నేను సైన్స్ పెట్టట్లేదు. అందుకనే ఈరోజు అన్నీ సైన్లు పెట్టు మమ్మీ అంటే సైన్లన్నీ పెట్టేస్తున్నాను ఇక్కడనైతే. తర్వాతకి వాళ్ళకు మ్యాథ్స్లో ఇప్పుడు చిన్న పాపకైతే సబ్స్ట్రాక్షన్స్ అవి నేర్పిస్తున్నాను. వాళ్ళు హోంవర్క్ చేసుకునేసరికి అయితే టైం వచ్చేసి 8 అయిందండి. ఈ 8కి అయితే మా పెద్ద పాప అయితే నేను అసలుకి ఆలు కర్రీ తినను అని చెప్పేసింది. అందుకోసమనే నేను ఆమె కోసం అయితే ఒక ఎగ్ అయితే ఇట్లా చిన్నగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు ఏమి వేయకుండా ఓన్లీ ఎగ్, ఉప్పు, కారం, ధనియాల పొడి అలా వేసి వేపించానండి. ఎందుకో మా చిన్న పాప అన్ని కర్రీస్ ఓకే తింటుంది కానీ మా పెద్ద పాప అయితే అస్సలు తినదండి. తినకుండానైనా ఉంటుంది కానీ ఇష్టం లేని కూర అయితే అసలుకే తినదు. ఆలు కర్రీ అయితే తినమనంటే అస్సలకే తినలేదు. అందుకని ఆమె కోసం అయితే నేనైతే ఎగ్ ఇలా చేసి ఇచ్చాను. తర్వాత అయితే ఇద్దరు షేర్ చేసుకున్నారు దీన్ని. ఇంట్లో ఎగ్స్ ఎక్కువ లేవండి, ఒకే ఎగ్ ఉందని వాళ్ళిద్దరికీ కలిపి దాని అయితే షేర్ చేశాను. చిన్న పాప అయితే ఫస్ట్ ఆలు కర్రీతో తింటా అని చెప్పింది. ఇంకా ఎగ్ స్మెల్ రాగానే నాకు కూడా ఎగ్ కర్రీ కావాలని మారం చేసింది. అందుకోసమని ఈ కొంచెంనే ఇద్దరికి షేర్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఆ తర్వాత అయితే నేను రేపు మార్నింగ్ ఇడ్లీ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి నేను మినప్పప్పు నానబెట్టుకున్నానండి. దాన్ని 3-4 టైమ్స్ అలా వాష్ చేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇక్కడ. అప్పుడు టైం వచ్చేసి అయితే 9 అయిపోయింది. ఇక్కడ పిల్లలకి వేసేసాను అన్నము.
అదేంటో కానీ మా పిల్లలైతే చిన్నప్పటి నుంచి అండి 10 దాటిన తర్వాతనే పడుకుంటారు. ముందైతే నేను ఎంత పడుకోమన్నా కానీ అస్సలకే పడుకోరు. నా మాట అస్సలే వినరు. ఈ పడుకునే విషయంలోనైతే రోజు తిట్లు పడతాయి వాళ్ళకైతే. కానీ వాళ్ళు పాపం వచ్చినప్పటి నుంచి అయితే హోంవర్క్స్ రాస్తూనే ఉన్నారండి 8 వరకు, ఆల్మోస్ట్ 8:30 అలా. అప్పటి వరకు అయితే హోంవర్క్ చేసుకొని అన్నం తిన్నారు. ఆ తర్వాత కొంచెం సేపు టీవీ చూస్తాం మమ్మీ అంటే సరే అని వాళ్ళ కోసం అయితే టీవీ పెట్టానండి. వాళ్ళు ఎక్కువగా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ ఉంటుంది కదా అండి, వాళ్ళ వీడియో అయితే రోజు కంపల్సరీ చూస్తారన్నమాట. 1/2 అవర్ అయితే వాళ్ళకి టైం ఇచ్చాను టీవీ చూసే టైము. సో నేను ఆ లోపలనైతే ఇడ్లీల కోసం అది పప్పు అయితే రుబ్బుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అయితే ఇది ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వని 3-4 టైమ్స్ కూడా నేను వాష్ చేసుకొని ఇట్లా గట్టిగా పిసికినట్టు వేసి అది అందులో వేసుకుంటాను. మా పిల్లలకైతే ఇడ్లీలు రోజు పెట్టండి రోజు తింటామంటారు. వాళ్ళకైతే అస్సలు విసిగే రాదు. నాకేమో అస్సలు నచ్చాయండి. నాకు దోశలు అంటే ఇష్టము. అందుకని నేను వారంలో 4 డేస్ అయినా దోశలే చేస్తాను. ఎప్పుడు చూడు దోశలే చేస్తావు, ఎప్పుడు చూడు దోశలే చేస్తావు అని అంటుంది మా చిన్న పాప అయితే. పిల్లల కోసం అయితే పప్పు నానబెడతాను. కానీ మళ్ళీ నైట్ అయ్యేసరికి నాకు ఇక అప్పుడు మిక్సీ పట్టాలనిపించకపోవడం వల్ల నెక్స్ట్ ఏం చేస్తా అంటే బియ్యం పోసేసి నానబెట్టి నెక్స్ట్ డే దోశలకైతే రెడీ చేస్తానన్నమాట. ఎక్కువ శాతము వాళ్ళకు ఇక ఇడ్లీలు చేయను. ఇడ్లీలు చేయడం వల్ల చాలా గిన్నెలు అయిపోతాయి కదా అండి. అందుకని నేను దోశలు అయితే ఈజీగా అయిపోతుంది కదా అని అట్లా అనుకుంటాను. కానీ పిల్లల కోసం అయితే చేయాల్సి వస్తుంది కదా. 2-3 డేస్ చేస్తా వారంలో ఇడ్లీలు. మీకు ఎలాంటి టిఫిన్స్ అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఒక దిక్కు ఈ ప్రాసెస్ చేస్తుంటే మా పిల్లలు ఇద్దరైతే అన్నం తింటూ గొడవ పడుతున్నారు. ఎందుకంటే రిమోట్ కోసం. రోజు ఇదే పని. లాస్ట్ పడుకునే ముందు 1/2 అవర్ ఏదో పాపం పోనీ అని టీవీ చూడమని చెప్తే ఇక రిమోట్ కోసం గొడవ పడతారు. నేను టీవీ ఆఫ్ చేస్తాను, వాళ్ళు పడుకుంటారు. రోజు తిట్లు పడతాయి పడుకునేటప్పుడు. ఇదండి వీడియో ఈరోజు. ఇదండి మా స్టోరీ. ఈ వీడియో అయితే ఈరోజు ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తానండి. అంటే మా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నేను ఏమేమి వర్క్ చేస్తున్నాను అనేది మీకైతే చూపించాలనే ఉద్దేశం కొద్ది అయితే నేను ఈ వీడియో అనేది అయితే పెట్టడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.